62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. డాక్టర్ గారు, సో ప్రతి పల్మనాలజిస్ట్ కి కరోనా అనేది ఒక అతిపెద్ద పుట, యాక్చువల్గా అది పెద్ద లెసన్. యాక్చువల్గా కరోనా సెకండ్ వేవ్ లో అంటే అంత భారీగా మరణాలు సంభవించడం గల కారణాలు ఏమని మీరు భావిస్తున్నారు? సో అంటే కరోనా లాంటి మరొక ఉపద్రవం వచ్చే అవకాశం ఎంత మేరకు ఉన్నది? ఒకవేళ వస్తే భారత్ దానికి సిద్ధంగా ఉందా? సో కరోనా సెకండ్ వేవ్ అన్నది పాండమిక్ అండి. ఇండియాలోనే కాదు, ప్రతి దేశంలో వచ్చింది. దానికి ఎందుకు అంతమంది మరణించారు దానికి రెండే కారణాలు. ఒకటి, అది కంప్లీట్లీ కొత్త వైరస్. కరోనా ఎప్పటి నుంచి ఉన్నప్పటికీ కూడా ఈ COVID-19 అన్నది ఆ వైరస్ యొక్క స్ట్రక్చర్ మొత్తం మారిపోయింది, పాత వైరస్ కొత్త వైరస్కి. అంటే ఆ వైరస్కి మన హ్యూమన్స్లో, మనుషులలో ఎటువంటి ఇమ్యూనిటీ లేదు. అంటే అది ఒక సడన్గా షిఫ్ట్ అంటాం, యాంటీజెనిక్ షిఫ్ట్ అంటాం అనమాట. సో అలాంటి వైరస్ వచ్చినప్పుడు ఇలాంటి మరణాలు అన్నవి మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఎప్పుడు మన మనుషులకు అటువంటి ఇన్ఫెక్షన్ రాలేదు. అదే ఉంది అనుకోండి, ఇప్పుడు వచ్చింది అనుకోండి, ఆల్రెడీ మనకు అందరికి ఇమ్యూనిటీ వచ్చి ఉంది. సో మనకు ఇమ్యూనిటీ బెటర్ ఉంది కాబట్టి ఇప్పుడు కరోనా అంత ఎఫెక్ట్ ఉండదు మనకు. ఓకేనండి. సెకండ్ ఏంటి అంటే ఆ వైరస్లో మార్పులు. సో ప్రతి వైరస్ కూడా ఆ వైరస్కి కాపాడుకోవడానికి అది దాని ఇమ్యూనిటీ, దాని ప్రొటెక్షన్ దానికి ఉండాలి. సో అవి మారుతూ ఉంటాయండి. సో మెడికల్గా మనం ఏం చెప్తామంటే ప్రతి దశాబ్దానికి ఒకసారి ఇటువంటి సంఘటన వస్తుంది. మనకు 2009-10లో ఇన్ఫ్లుయెన్జా పాండమిక్ అని వచ్చింది. అప్పుడు కూడా ఇట్లానే జరిగింది అండి. కాకపోతే అప్పటికి ఏంటంటే సోషల్ మీడియా ఇంత లేకపోవడం వల్ల స్ప్రెడ్ ఆఫ్ న్యూస్ ఇంత లేదు. మళ్ళీ 2020లో COVID-19 వచ్చింది, 2019-2020లో. సో డెఫినెట్గా మనం హిస్టరీ చూసుకుంటే మటుకు ప్రతి 10-15 సంవత్సరాలకి వైరస్లో మార్పు వస్తుంది. అది వైరస్లో ఎవల్యూషనరీ చేంజ్. అది హ్యూమన్స్కి వచ్చినప్పుడు ఇటువంటి ఎపిడమిక్స్ అన్నవి వస్తూ ఉంటాయండి. కానీ కోవిడ్ తర్వాత మంచి విషయం ఏంటి అంటే మొత్తం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈ టెక్నాలజీ కానీ ఒకంతు డెవలప్ అయిపోయినాయండి. సో ఏదైనా వచ్చినా కూడా మనం అతి తొందరలో దాన్ని కనిపెట్టి టెస్టులు చేసి వ్యాక్సిన్స్ డెవలప్ చేసే ఎబిలిటీ అయితే ఇండియాకే కాదు, ఇండియాలో బెటర్గా ఉంది, మిగతా కంట్రీస్ కూడా వచ్చింది. సో రాదు అంటే కాదు, వస్తాయి. కానీ దాన్ని బెటర్గా మనం ఎదుర్కొనే ప్లేస్లో మనం ఉన్నామని చెప్పొచ్చు. డాక్టర్ గారు, అంటే మనం ప్రివెన్షన్ మంచిది క్యూర్ కన్నా అని చెప్పేసి అంటాం కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని. సో ఈ నేపథ్యంలో అంటే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్న న్యూమోకోకల్ వ్యాక్సిన్ అంటున్నాం కదా. సో ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ ఎవరికి అవసరము, ఎవరు వేయించుకోవాలి, ఎందుకు? సో ఇప్పుడు మనం వ్యాక్సిన్స్ అన్నది పిల్లల్లో ఎట్లాగైతే కంపల్సరీ, పిల్లల్లో ఏంటంటే నేషనల్ పాలసీ, అది ప్రతి ఒక్కరు వేయిస్తారు. అలాగనే అడల్ట్ వ్యాక్సినేషన్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇదేంటంటే ఇంకా అవగాహన పెరుగుతున్నది డెఫినెట్గా. లంగ్స్కి సంబంధించింది ఇప్పుడు మన దేశంలో మెయిన్గా 3 వ్యాక్సిన్స్ అని అంటాం. ఒకటి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇంకొకటి జోస్టర్ వ్యాక్సిన్ అని మనం అంటాం. ఈ 3. సో ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ఎవ్రీ ఇయర్ ఇస్తాం మనము. న్యూమోనియా వ్యాక్సిన్ ఇప్పుడు లేటెస్ట్ ప్రివెనార్ 20 PCV20 అనేది లైఫ్లో ఒకసారి ఇస్తే సరిపోతుందని అంటాము. ఈ షింగిల్స్ వ్యాక్సిన్ రోజు 2 సార్లు ఇస్తే సరిపోతుంది అంటాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 3. ఇంకొక 2 వ్యాక్సిన్స్ కూడా ఇండియాలో రాబోతున్నాయి. సో ఒక్కొక్క వ్యాక్సిన్ ఒక్కొక్క జబ్బుని రాకుండా చేస్తుంది, ఆర్ వచ్చిన తీవ్రత తగ్గిస్తుంది. ఓకేనండి. కానీ ఇది ఎవరు తీసుకోవాలి? అందరూ తీసుకోవడం అనేది కష్టం. ఏజ్ 50 years కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు, ఆర్ ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు. వెరీ సింపుల్గా చెప్పాలి అంటే ఏజ్ 50 తక్కువ ఉన్నా, సపోజ్ వాళ్ళకి షుగర్ ఉంది, ఆస్తమా ఉంది, వేరే లంగ్ ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది, క్యాన్సర్ ఉంది, అలాగా ఏదైనా జబ్బులు ఉంటే వాళ్ళు తీసుకోవాలి, ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు తీసుకోవాలి.